పండితులు ఎంబడి తిరుగుతుంది. పండితులు ఏం చెప్తారు? నవగ్రహాలు చుట్టూ తిరుగు అర్జీ ఇచ్చి అంటుంది. కోరికలే దొరుకుతున్నాయి అంతే, కానీ భగవంతుడు దొరుకుతున్నాడు. అయితే ఉద్యోగం చేయాలంటే ఉద్యోగం చేసి పైసలు వస్తుంది. ఉద్యోగం చేస్తే పైసలు వస్తాయి. పని చేయాలి, గట్టిగా పని చేయాలి. అంటే గురువు ఏమంటున్నాడు? నువ్వు భగవంతుడికి ఆనంద మహారాజు ఏమన్నాడు? గణేష్ మహారాజును వీటికొస్తే మీకు ఏం దొరుకుతుందని అడిగిందంట. మీరే చెప్పాలి మహారాజు అన్నాడు. అంటే వ్యవహారం పరమార్థం రెండు దొరుకుతాయని చెప్తున్నాడు. రెండు దొరుకుతాయని చెప్తున్నాం. అయితే మనం ఏం చేస్తున్నాము? గురువుని చెప్పేసినాము, గుళ్ళ పంటి అటు ఇటు తీర్థయాత్ర చెప్పారు పడుతున్నాం. అది ఏమోండి, ఉన్న డబ్బు తీసుకోవాలి, ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళా ఇంటికి మళ్ళా రావాలి. అంటే పుణ్య విశేషాన్ని సంపాదిస్తున్నాం, పుణ్యం తీసుకోవాలి, ఖర్చు చేస్తున్నాం, మళ్ళీ అయిపోగానే మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాం. అంటే కింద ఉన్నారు గురువు చరణాల దగ్గర ఉన్న మనుషులు అదే చేస్తున్నారు. ఆ కోరికలు చేసుకోవడానికి మార్గంలో వస్తున్నారు, కోరికలు అయిపోతున్నాయి. కానీ భగవంతుడు దొరకలేడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు దొరకాలంటే గురువు దగ్గర నామం చేసుకోవాలి, ధ్యానం చేయాలి. అంతకుముందు బాగానే ఉంది, సత్సంగం వింటున్నాం, గురు చరణాల నమస్కారం చేస్తున్నాం. చరణాల దగ్గర ఏముంది? భగవంతుని యొక్క ప్రకాశం ఉంది. ఆ ప్రకాశానికి దండం పెడుతున్నాం. మేము కూడా ప్రకాశవంతులం కావాలని. మన చిన్న జ్యోతి ఉన్నది మన లోపల, అది బయట కనబడతలేదు. అఖండ జ్యోతి కావాలంటే ఆయన దర్శనం చేసుకుంటే అఖండ జ్యోతి వస్తుంది. అందుకని ఆ అఖండ జ్యోతిని దర్శనం చేసుకున్న గురువు దగ్గర ప్రకాశం ఉన్నది. ఆ ప్రకాశానికి దండం పెడుతున్నాం, ఆయన ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేయకపోతే ఏం లాభము? ధ్యానం చేయమంటున్నాడు. ధ్యానం చేయాలి, లేకపోతే లేదు. అందుకనే మహారాజ్ చెప్పిండంట, వివరము పరమార్థం రెండు దొరుకుతాయి అనేసి. వివరం కూడా దొరకాలి కదా. వివరం దొరుకుతుంది, పరమార్థం. ఎప్పుడు విశ్వాసం పెట్టి గురువు వెంబడి తిరిగితే, గురువు తిరగకున్నా సరే గురువు చెప్పిన మాటను అనుభవాన్ని తెచ్చుకోవాలి. దాన్ని ఆచరణ వేదాంతం అన్నారు. కొందరు ఎప్పుడు తిరిగేటోళ్ళు ఉంటారు, కొందరు కొంచెం తిరిగేటోళ్ళు ఉంటారు, కొందరు అస్సలు తిరిగిన వాళ్ళు ఉంటారు. అస్సలు తిరిగిన వాళ్ళు ఏం చేయాలి? గురువు చిన్న నామాన్ని తీసుకొని ధ్యానం చేయాలి. ధ్యానం చేసి ఆయన పరిస్థితి ముందు మళ్ళీ గురువుకి చెప్పుకోవాలి, మహారాజు నా పరిస్థితి ఇట్లా ఉంది, సరే చేయి, సాధన చేయి. తుకారాం అన్నాడుగా, సాధన చేయరా అన్నాడురా. సాధ్యం కానిది లేదురా, సాధ్యం కానిది లేదు. భగవంతుడే దిగి వస్తాడు నీ దగ్గరికి. భగవంతుడు దిగి వచ్చి అందిస్తాడు నీకు. ఇయ్యడం అనే సమస్య కాదు, కొంచెం వెనుక ముందు అవుతుంది. ఇయ్యడం అనే సమస్య కాదు. ఇంత కొంచెం కొట్లాటాన్ని మనం కలిగిపోతాం. సమాజంలో పని కావాలనుకో భగవంతుని మీరు అడుగుతాం. ఆ గుడి పోతాం, ఇది పోతాం, పని కాదు ఏమంటాం? ఆ గుడిలో మన్నువాడ అయినట్టే కదా, దేశిస్తున్నట్టే కదా. ప్రేమ ఏమంటున్నాడు గురు? ప్రేమతో తనలో లీనమకమ్మని తరింతువని తెలిపే జగద్గురు తరింతువని తెలిపే. ప్రేమతోటి చేస్తేనే అవుతుంది. అర్జునుడు అడిగిందంట ఏమని? ఇన్ని రకరకాల భక్తులు ఉన్నారు, మరి నీకు ఎవరు ఇష్టమో అన్నాడు. అంటే నాకు ధ్యానం చేసే వాళ్ళు ఇష్టం. ధ్యానమే శ్రేష్టమైంది. పూజలన్నీ నీకు ఏడికి తీసుకుపోతున్నాయి? స్వర్గం దాకా తీసుకుపోతున్నాయి. పుణ్య విశేషాన్ని పెంచి మళ్ళా అక్కడ స్వర్గంలో పుణ్య విశేషం కథం కాగానే మళ్ళా మన ఇంటికి వస్తున్నాం. మనం మొత్తంగా తీర్థయాత్రలో 10,000, 20,000, 50,000 తీసుకొని పోతున్నాం. అంటే పుణ్య విశేషాన్ని తీసుకొని పోతున్నాం. అక్కడ లాడ్జ్లు ఉంటాం, అక్కడ అనుభవిస్తుంటాం అన్ని కదా. ఏమేమి చేయాలో చేసుకొని ఆ గుడి పోతాం, ఏ గుడి పోతాం. ఆ గుడి కాడ ఏముంది? విగ్రహాలతో చేసింది. నల్ల శిలలో జ్యోతిర్లింగం భావిస్తే ఉండును, నల్ల శిలలో జ్యోతిర్లింగం భావిస్తే ఉండును, ధ్యానిస్తే జ్యోతిర్లింగం మీలో ప్రకాశించును, ధ్యానిస్తే జ్యోతిర్లింగం మీలో ప్రకాశించును. ఎవరి యందు బ్రహ్మ తేజం ప్రకాశించుచున్నదో ఆగడమే జ్యోతిర్లింగం శివస్వరూపము, ఆగడమే జ్యోతిర్లింగం శివస్వరూపము. మనం కూడా శివస్వరూపులో ఇవ్వాలి.
దానికే గురువు. ఇలా గురువు జన్మదినం చేస్తున్నాం. అంతమంది 5 తారీఖు ఎవరి టీచర్స్ ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు? విద్యాబోధ నేర్పిస్తున్న అక్షర జ్ఞానం అన్నారు, భక్త నేర్చడానికి. గురువు దాని తెల్లారే గురువు పుట్టినరోజు 6 తారీఖు. మనం 6 తారీఖు తర్వాత చేసుకుంటున్నాం. 6 తారీఖే ఉంది. 6 తారీఖు ఆయన ఎందుకు వచ్చింది? 6 తారీఖు అంటే నీకు భగవంతుడు ప్లస్ వ్యవహారం 2 చూపిస్తాను ఆమె ఇచ్చిండు. అందరూ పిల్లలకు ఏం చేస్తాం? పిల్లలకు తేనె పెడితే నాకుండా సపోర్ట్ చేయకుండా ఉంటారు. అట్లా గురువు ఏం చెప్పారు? నా దగ్గరికి రాబోయి నేను వ్యవహారంలో మంచిగా చూపిస్తా, పరమాత్మను కూడా చూపిస్తాను. గురువు వెంబడి వస్తున్నాం. ఏం చేయాలి? గురువు వెంబడి గురువు ఏం చెప్తే అది చేయాలి. గురువు ఏం చెప్తే అది చేయాలి. దునుకుమంటే కూడా దునకాలి. దునుకుమంటే కూడా దునకాలి. ఇప్పుడు రాలేదా? 4 గంటలకు లేచి గురు దగ్గర పోదామంటే అందరు ఎట్లా వచ్చారు? అట్లా కదా. దేనికైనా వెనక పోదు. ఎందుకు? మనం వచ్చిన మాట అక్కడికి ఏం చేస్తున్నాం, అక్కడనే పోతున్నాము. కాబట్టి జాగ్రత్త ఉండాలి అంటున్నాం. జాగ్రత్త లేకపోతే ఏం లేదు. దేనికోసం చేస్తున్నాం మనం? దేనికోసం చేస్తున్నాం? భగవంతుని పొందాలి. భగవంతుని ఎట్లా పొందుతాం? ఒక 2 మహారాజు అంటారు ఆఫీసర్. ఆనందరావు మహారాజు వెంబడి హుజూరాబాద్ పోతా అనేసి లీవ్ అడిగిందంట. యాదగిరి నుండి ఏ వస్తుంటారు లక్ష్మీనగర్. అయితే